బిగ్ బాస్ సండే ఫండే ఎపిసోడ్ కి టైటిల్ కి తగ్గట్లుగా న్యాయం చేస్తూ నాగార్జున అయితే ఉర్రు తొలగించాడు హౌస్ మొత్తం కూడా. ఇక అందులో భాగంగా బిగ్ బాస్ సండే ఎపిసోడ్ 2వ ప్రోమో రిలీజ్ అయింది. మరొక కొత్త టాస్క్ కి నాగార్జున శ్రీకారం చుట్టారు. ఇక టాస్క్ పేరు ఏంటంటే ట్యూన్ పట్టు గెస్ కొట్టు. ఇక ఇందులో ఏం చేయాలంటే బిగ్ బాస్ ఒక ట్యూన్ ని ప్లే చేస్తారు. ఇక కంటెండర్స్ ఆ ట్యూన్ ని గెస్ చేసి వాటికి సంబంధించిన ఇమేజెస్ ని తీసుకువెళ్లి బోర్డుపై పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో శక్తి మరియు కాంతారా గ్లాన్ పాల్గొంటారు. మొదటిగా సీజన్ 8 లవ్ బర్డ్స్ అయిన విష్ణు అండ్ పృథ్వీ మధ్య పోటీ పడుతుంది. ఇక ఆ ట్యూన్ ని విష్ణు గెస్ కొడుతుంది. ఇక ఆ పాట ఏంటంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈవేళ అంటూ విష్ణు చెబుతోంది. ఇక నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ సాంగ్ కి ఈ ఇద్దరు లవ్ బర్డ్స్ డాన్స్ చేస్తారు. ఇక విష్ణు ప్రియ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయిన నాగార్జున, నువ్వు నిజంగా కలమ్మ తల్లి ముద్దు బిడ్డవేనమ్మా, ఎందుకంటే ఈ సాంగ్ చేశాకే నాకు ఈ స్టెప్ అనేది గుర్తులేదు, కానీ బట్ అంత పాత స్టెప్ అయినా కూడా నువ్వు భలే గుర్తు పెట్టుకుని డాన్స్ చేశావు, ఐఎమ్ ఇంప్రెస్డ్ అని అంటారు. ఇక దాని తర్వాత రెండో ట్యూన్ కోసం ప్రేరణ యష్మి పోటీ పడతారు. ఇక వీళ్ళైతే చిన్నపిల్లలాగా గొడవ పడుతూ బోర్డు దగ్గర ఫోటోలు పెట్టకుండా యష్మి ఫోటోల్ని లాక్కుంటుంది ప్రేరణ. ఇక ఆ పాటే తెలీదు, దీనికి మళ్ళీ ఆ పాట ఫోటోలు పెట్టడానికి వచ్చింది అంటుంది ప్రేరణ. అయితే నువ్వు చెప్పావే ఏ పాటో అంటుంది యష్మి. ఇక ప్రేరణ చెలియా చెలియా అని చెప్పటంతో అదే చెలియా చెలియా అంటుంది యష్మి. ఇక కాంతారా గ్లాన్ చీఫ్ గబ్బర్ సింగ్ లోని పిల్ల నువ్వు లేని జీవితం గెస్ చేసి ఆదిత్యపై గెలుస్తుంది. ఇక విష్ణు మరొకసారి ఈ రౌండ్ లో కరెక్ట్ గా గెస్ చేసి తన క్లాన్ కి పాయింట్ సాధిస్తుంది. ఇక ఆ పాట ఏంటంటే ఈడియట్ సినిమాలో నీ కళ్ళు పేలిపోను చూడవే ఆ సాంగ్ అన్నమాట. ఇక ఈ పాటకి హౌస్ లోని అందరూ కూడా కలిసి డాన్స్ స్టెప్స్ లేస్తారు. ఇక సరదాగా సాగుతున్న ఈ ఎపిసోడ్ లో నాగార్జున ఒకరిని సేవ్ చేసే సమయం వచ్చిందని అంటారు. ఇక నిఖిల్ అండ్ నైనిక స్టోర్ రూమ్ నుంచి కుండలు తీసుకొని వస్తారు. మన నామినేషన్ ప్రక్రియలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కుండని ఇస్తారు. ఇక నాగార్జున మాట్లాడుతూ ఎవరి పాట్ లో అయితే బిర్యానీ వస్తుందో వారు సేఫ్, ఇక ఎవరి పాట్ అయితే రైస్ వస్తుందో వాళ్ళు నాట్ సేఫ్ అంటారు నాగార్జున. ఇక ఈ ప్రక్రియలో ప్రేరణ కుండలో బిర్యానీ వస్తుంది. నాగార్జున కంగ్రాట్స్ ప్రేరణ అంటాడు. ఇక ప్రేరణ తనకు ఓట్ వేసిన ఫ్యాన్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా అక్కడితో సెకండ్ ప్రోమో ఎండ్ అవుతుంది. సెకండ్ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.